జనసేన పార్టీ ఆవిర్భావ 12వ సభ ప్రాంతం అంతా కూడా సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం మనం ఇక్కడ చిత్రాడ సభావేదిక దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే ఉందో ఈ జనసేన ఆవిర్భావ సభకు 12 రాష్ట్రాల నుంచి అయితే కూడా అభిమానులు పార్టీ కార్యకర్త అయితే రానున్నారు. దీనికి సంబంధించి 5 రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఒక ముఖ్య సూచన అయితే చేసింది. ఏదైతే ఉందో ఈరోజు సాయంత్రం కాకినాడ జిల్లా పోలీస్ అధికారులు దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ను అయితే సిద్ధం చేయడం జరిగింది. దీంతో పాటుగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు జిల్లా అధికారులు దీనికి సంబంధించి దిశానిర్దేశం జరిగింది. 14వ తారీఖు జరిగినటువంటి యొక్క ఆవిర్భావ సభ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జనసేన పార్టీ ఆవిర్భావ పిఠాపురంలో జరుగుతుంది కనుక చిత్రాడ గ్రామంలో నిర్వహించే ఈ యొక్క సభకి దాదాపు లక్షల సంఖ్యలో దాదాపు 10 నుంచి 15 లక్షల మంది జనాభా వస్తారని కూడా ఈ యొక్క పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి ఏదైతే జనం వస్తారో ఈ 10 లక్షల మంది 10 లక్షల వచ్చే అభిమానులకు కార్యకర్తలకు జనాభాకు తగ్గట్టుగా పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీంతో పాటుగా ఏదైతే ఉందో ట్రాఫిక్ కూడా కొన్ని ఆంక్షలు అయితే చేయడం జరిగింది. సభా ప్రాంగణానికి రానున్నటువంటి వాహనాల కోసం చిత్రాడ గ్రామ పరిసర ప్రాంతాల్లో 9 పార్కింగ్ ప్రాంతాలను అయితే ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా కాకినాడ వైపు వచ్చేటువంటి బళ్లకు పార్కింగ్ చేసే వాహనాలకు పిఠాపురం వైపు 4 పార్కింగ్ ప్లేసులు 4 పార్కింగ్ స్థలాలను గుర్తించడం జరిగింది. చిత్రాడలోని పార్కింగ్ మార్గాలు ఎలా ఉన్నాయంటే ABCD అనే 4 ఏర్పాటు చేశారు. ఏలో వచ్చేసి గుంటూరు జిల్లా తెనాలి, కృష్ణా, పశ్చిమ గోదావరి, BR అంబేద్కర్, కోనసీమ జిల్లా నుంచి వచ్చే వాహనాలంటే కూడా ఉప్పలంక బైపాసు, చీడక గ్రామం, ఇంద్రపాలెం, కెనాల్ రోడ్డు, సామర్లకోట, 3 లైట్స్ జంక్షను, మొత్తం గోపాలకృష్ణ ఫ్లైఓవర్ బ్రిడ్జి, సర్పవరం జంక్షను, అచ్చంపేట జంక్షన్ మీదుగా చిత్రాడ సభా ప్రాంగణం చేరుకోవాలి. B వచ్చేసి ఉత్తర కోస్తా జిల్లాలు విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వచ్చే వాహనాలను కూడా కత్తిపూడి, పిఠాపురం మీదుగా సభా ప్రాంగణం చేరుకోవాలని చెప్పి కూడా పోలీసు అధికారులు చేశారు. దీంతో పాటుగా వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లా, NTR జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లా నుంచి వచ్చే వాహనాలు కూడా ఇదే రోడ్లో రాజానగరం, రంగంపేట, సామర్లకోట, పిఠాపురం మీదుగా సభా ప్రాంగణానికి చేరుకుంటాయి. దీంతో పాటుగా ప్రధానమైనటువంటి VIP ఏదైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కానీ పార్టీ ముఖ్య నేతలు వచ్చే యొక్క ప్రాంగణాలు కూడా ఇప్పటికే దాదాపు సిద్ధమైతే చేయడం జరిగింది. కాకినాడ కోనసీమ నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలు కాకినాడ ఇంద్రపాలెం మంత్రి మీదుగా కెనాల్ రోడ్డు, సామర్లకోట, కిర్లంపూడి, పత్తిపాడు మీదుగా NH 16 మళ్లించబడతాయి. విశాఖపట్నం నుండి వచ్చే కాకినాడ, కోనసీమ జిల్లా నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా కత్తిపూడికి వచ్చే వాహనాలు కత్తిపూడి నుండి పత్తిపాడు, కిర్లంపూడి, సామర్లకోట మీదుగా కాకినాడ నుంచి కెనాల్ రోడ్డు మీదుగా మళ్లించబడతాయి. దీంతో పాటుగా విశాఖపట్నం కాకినాడ జిల్లా నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా NH 16 యథావిధిగా ప్రయాణం చేయొచ్చని చెప్పారు. చెన్నై నుండి వచ్చే వాహనాలు చెన్నై, కాకినాడ మీదుగా విశాఖపట్నం వెళ్ళే వాహనాలు NH 16 యథావిధిగా ప్రయాణించవచ్చు. ఎవరైతే ఈ యొక్క సభా ప్రాంగణానికి వస్తారో ఈ యొక్క వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పోలీసు అధికారులు ఏదైతే నిర్ణయించారో ఆ యొక్క రూట్లలో రావాలి. ఈ రూట్లో కనుక వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సభా ప్రాంగణానికి అందరూ కూడా రావచ్చు అని చెప్పి కూడా పోలీసు అధికారులు కానీ పార్టీ అధిష్టానం కూడా ఈ యొక్క సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే ఎవరైతే 5 రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఈ యొక్క విజ్ఞప్తిని పోలీసు అధికారులు ఇచ్చినటువంటి దిశానిర్దేశాలను పాటించాలని చెప్పి పార్టీ కోరుకుంటుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, చిత్రాడ నుంచి.